ఇన్నాళ్లు కులగణన డిమాండ్తో మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడిన కాంగ్రెస్ ఇప్పుడు అయోమయంలో పడింది. జనాభా లెక్కల సేకరణతో పాటే కులగణన కూడా జరపాలని మోదీ కేబినెట్ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయంతో ఆ పార్టీని విస్మయానికి గురిచేసింది. దీంతో ఈ అంశంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా సిడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. వీరితో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సుఖ్ సమావేశానికి హాజరయ్యారు. కులగణనపై కేంద్ర నిర్ణయం, పహల్గాం ఉగ్రదాడి అంశాలపై సిడబ్ల్యూసీలో చర్చించారు. దీంతో పాటు కులగణనకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అయితే రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు వర్గీకరించాలంటున్న కాంగ్రెస్ వీలైనంత త్వరగా కులగణన చేపట్టాలని కోరుతోంది. కులగణన లెక్కల ప్రకారం ఆయా వర్గాలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలని కాంగ్రెస్ సూచిస్తోంది. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిగా కేంద్రం నుంచి ఇప్పటికీ స్పష్టమైన వ్యూహం కనిపించలేదన్నారు. చనిపోయిన వారికి అమరుల హోదా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక కులగణన నుంచి వచ్చిన సమాచారాన్ని ప్రభుత్వం మంచి పాలన కోసం ఉపయోగించాలన్నారు. కులగణన ఖచ్చితంగా జరగాలని, ఫలితాలను అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పాలసీలు, చట్టాలు దానికి అనుగుణంగా ఉండాలని కోరుతున్నారు. पहलगाम को लेकर शौक बना रहा है, अचानक रात को ये निर्णय लिया गया, क्यों लिया गया, तो ये सब सवाल उठते हैं. तो राहुल जी ने यही कहा कि ये पहला कदम है, पर और कई सवाल बाकी हैं. 50% सीमा का सवाल बाकी है, अनुच्छेद 15(5) का सवाल बाकी है, तो बहुत सारे सवाल हैं. पर सेंसस को ही लेकर राहुल जी ने ये कहा कि अगर आप ईमानदारी से करना चाहते हैं तो तेलंगाना मॉडल को आपको अपनाना ही होगा. 56 इंच की छाती छोड़िए, 56 सवाल पूछिए. మరోవైపు సిడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతున్న వేళ నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ కు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటుకు సమాధానం చెప్పాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. కొత్త పీఎంఎల్ఏ చట్టంలోని నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకోలేం. విచారణకు వచ్చేలా వారికి నోటీసులు ఇవ్వాలని కోర్టు ఈడీకి ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి తాము ఎలాంటి విషయాన్ని దాచడం లేదు. కేసు విచారణ నిమిత్తం వారి అభిప్రాయాన్ని చెప్పేందుకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అవకాశం ఇస్తున్నట్లు ఈడీ అధికారులు కోర్టుకు తెలియజేశారు. అయితే నిందితులకు నోటీసులు జారీ చేయడంపై నిర్ణయం తీసుకునే ముందు ఛార్జ్షీట్లోని కొన్ని లోపాలను పరిష్కరించాలని, మరిన్ని సంబంధిత పత్రాలను సమర్పించాలని కోర్టు తెలిపింది. అనంతరం ఈ కేసు విచారణను మే 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.